హై ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్, కర్మన్ఘట్, ఇందిరా నాగేంద్ర థియేటర్, సెకండ్ లెఫ్ట్. ఇది నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9985933456. ప్రొపరేటర్ రవికుమార్. సో ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే సాయంత్రం వెహికల్. సో మన రీల్స్ చూసి వచ్చేసిండు వెహికల్ కస్టమర్ మన దగ్గరికి. సో అది ఏమైందంటే క్లచ్ జంప్ అవుతుంది, క్లచ్ హార్డ్ అయిపోయేసేసి ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే క్లచ్ పోయింది, క్లచ్ ప్లేట్లు చెక్ చేస్తున్నాను, క్లచ్ ప్లేట్ పోయినాయి, క్లచ్ ప్లేట్లు వేస్తున్నాను. సో అది ఎలా ఇప్పామో అనేది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది సాయంత్రం వెహికల్స్ వచ్చేసేసి గేర్ బాక్స్ ఇప్పాము మనం. సో ఇది గేర్ బాక్స్ ఇలా ఓపెన్ చేస్తాము. గేర్ బాక్స్ వన్ సైడ్కి వచ్చేస్తుంది, కిందికి రాదు. గేర్ బాక్స్ 5 వీల్ ఇప్పేస్తే కిందికి వచ్చేస్తుంది కాబట్టి సో వన్ సైడ్కి వచ్చేస్తుంది. దీంట్లో పెట్టేస్తాము. సో వన్ సైడ్కి వెళ్ళి క్లచ్ పెట్లు ఇప్పేస్తాం మనం. ఇలా క్లచ్ పెట్లు చూడండి, క్లచ్ పెట్లు వచ్చేసేసి ఉన్నాయి. ఇవి క్లచ్ పెట్ పాతాయి, ఇవి కొత్తవి. సో ఇది హార్డ్ అయిపోయేసేసి క్లచ్ హార్డ్గా ఉంది, దానివల్ల కొత్త ఇది తెప్పించాను. హుండా ఇవి చూడండి, ఇవి ఒరిజినల్. సో అదేవిధంగా జట్కా వస్తుందని చెప్పాడు. స్పార్క్ ప్లగ్స్ కూడా వేస్తున్నాము. స్పార్క్ ప్లగ్స్ హుండా ఇవి. బేరింగ్, క్లచ్ పెట్, ప్రెషర్ పెట్, రిలీజ్ బేరింగ్. సో మనం ఇలా ఓపెన్ చేసుకొని నడుస్తుంది వర్క్. చూడండి, గేర్ బాక్స్ ఓపెన్ చేయాలంటే ఇలా ఉంటుంది. మన దగ్గర హైడ్రాలిక్ ఉంది కాబట్టి హైడ్రాలిక్ మీద పెట్టేసుకొని ఓపెన్ చేసాము. మన రీల్స్ చూసి ఇంప్రెస్ అయ్యేసి వచ్చిండు, మన రేటింగ్ చూసి. న్యూ కస్టమర్. సో ఫస్ట్ మనం రాగానే ప్రతి వెహికల్కి స్టిక్కరింగ్ అనేది కంపల్సరీ వేస్తాము మనం. ఎందుకంటే వెహికల్స్ అనేది అవతల గ్యారేజ్ వెహికల్స్ మన దగ్గరికి వచ్చేసేసినప్పుడు స్టిక్కరింగ్ అనేది చేంజ్ చేస్తాం మనం. హెడ్లైట్ స్టిక్కరింగ్ కంపల్సరీ పడుతుంది. హెడ్లైట్ స్టిక్కర్స్ చేంజ్ అయిపోతుంది. మన దగ్గర వచ్చేసి నీట్నెస్ అనేది చాలా నీట్నెస్గా ఉంటుంది. వర్కింగ్ అనేది ఒరిజినాలిటీ ఉంటుంది, బట్ ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ ఉంటుంది. జెన్యున్గా యూజ్ చేస్తాం మన దగ్గర. ఏదైనా ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ. మారుతిలో మారుతి యూజ్ చేస్తాం, హోండాలో హోండా యూజ్ చేస్తాము, హోండాలో హోండా చేస్తాం, టాటాలో టాటా. ఆల్మోస్ట్ వచ్చేసి ఏ వెహికల్స్ కంపెనీ ఉంటే ఆ కంపెనీ స్పేర్ పార్ట్స్ ఉంటుందండి. ఒరిజినల్గా చేస్తాం మన దగ్గర. జెన్యున్గా ఉంటుంది, జెన్యున్గానే మాట్లాడతాం, జెన్యున్గానే తీసుకుంటామండి మన దగ్గర. సో ఇలా ఉంటుంది ఇట్లా సెట్ చేయడానికి. సో కస్టమర్ అనేది ఎక్కడ లేడు, కస్టమర్ లేకుండా మనకి వెహికల్ నమ్మకం మీద ఇచ్చేసిపోయాడు. మనం నమ్మకం మీదనే సామాన్లు తెచ్చేసుకొని వేస్తున్నాము. ఓయూ ఒరిజినల్గా, ఓయూ అని అంటే ఓయూ ఒరిజినల్ సామాను అన్నట్టు, జెన్యున్ ఓయూ ప్రొడక్ట్స్ అంటారు దాన్ని మా భాషలో. దానికి వచ్చేసి ఫుల్ ఫామ్ అనేది ఓయూ ఒరిజినల్ అన్నట్టు. సో మన దగ్గర వచ్చేసేసి ఇలా ఉంటుందండి వర్కింగ్ అనేది జెన్యున్గా. క్లచ్ సెట్, ఇది క్లచ్ సెట్ వచ్చేసి ఇలా చేస్తాము మనం. సాయంత్రం ఇది వచ్చేసేసి 1 lakh చేంజ్ తిరిగింది వెహికల్. ఇప్పుడు క్లచ్ పెట్లు అవసరం పడింది. రఫ్గానే తిరిగింది వెహికల్, కానీ బట్ అయినట్టు తప్పదు అన్నట్టుగా క్లచ్ పెట్లు వేస్తున్నాము. సో కాళ్ళు జంప్ అవుతుంది అనేసి అన్నాడు. ఎన్నిసార్లు షోరూంలో ఇచ్చేసినా కానీ కాల్ ఏ ప్రాబ్లం అనేసి అంటేనే నేను ఛాలెంజ్గా తీసుకొనేసి వర్క్ నడుస్తుందండి. సో అతను షోరూంలో కూడా క్లచ్ పెట్లు వేసాడు, కానీ బట్ సక్సెస్ కాలేదు. కాక మా దగ్గర అట్లే ఉంది అని అంటే నేను ఛాలెంజ్ తీసుకొని, కస్టమర్తో ఛాలెంజ్ తీసుకొని చేస్తున్నాను వర్కింగ్. నేను సక్సెస్ చేయడానికి చూస్తున్నాను. 100% సక్సెస్ అవుతుంది. ఇలాంటి వెహికల్స్ ఎన్నో సక్సెస్ అయిపోయాయి, అందుకే ఛాలెంజ్ తీసుకున్నాను నేను. అడిషనల్గా అమౌంట్ కూడా ఇస్తానే అన్నాడు. సక్సెస్ అయిపోతే కస్టమరు నాకు వద్దు, ఓన్లీ నాకు నేను చేసే కష్టానికి చాలు అని చెప్పాను కస్టమర్ తోటి. అదేవిధంగా మన దగ్గరకు వచ్చేసేసి ఇలా ఉంటుంది వర్కింగ్ అనేది. మన కంపల్సరీ స్టిక్కరింగ్ అనేది మొబైల్ బ్రాండింగ్ అనేది పడవలసిందే. మొబైల్ అలా యూజ్ చేస్తాం మనం. మొబైల్ సపోర్టింగ్ ఉంది కాబట్టి అట్లా యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బట్ మీ వెహికల్స్ ఏమున్నా కానీ పంపించండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్టింగ్ లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్.